సమయ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మరిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షున ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశ నిర్మాణంలోని అటల్జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియను తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళలు, నాయకులు, ప్యానలిస్టులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దేశానికి అభివృద్ధిని, సుపరిపాలనను పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి, అజాత శత్రువు, విపక్షాలు సైతం అబ్బురమనిపించేటువంటి చలోక్తులు, ప్రసంగాలు, కవితలతో దేశ ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల కేంద్రాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతోటి రాష్ట్రం మొత్తం పర్యటించేటువంటి యాత్రను ఈ నెల 11వ తారీఖు ధర్మవరంలో ప్రారంభించి డిసెంబర్ 14 తిరుపతి జిల్లాకు చేరుకున్నటువంటి క్రమంలో ఇక్కడ రేణిగుంట మర్రిగుంట సర్కిల్ దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తిరుపతి బీజేపీ నాయకత్వం మొత్తం కూడా కృషి చేస్తుంది. ఈ మార్గంలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి ప్రాతస్మరణీయులు, మొదటగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశంలోని ప్రధానమైన 4 నగరాలను అనుసంధానం చేస్తూ 4 వరుసల అత్యంత వేగంగా ప్రయాణం చేయగల జాతీయ రహదారులను నిర్మించి స్వర్ణ చతుర్భుజి రూపకర్త అయినటువంటి జాతీయ రహదారులకు గ్రామాలను అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతోటి రవాణా వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పినటువంటి వాజ్పేయి గారి యొక్క సేవలను దేశం మరికొంతకాలం గుర్తుంచుకోవాలని, కేవలం అభివృద్ధి, సుపరిపాలన మాత్రమే కాకుండా శత్రు దేశాలను అదుపులో పెట్టే విధంగా ప్రపంచ దేశాలకు భారత సాంకేతిక, సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజెప్పే విధంగా పోఖ్రాన్లో అణు పరీక్షలు జరపడం కానీ, లాహోర్ బస్సు యాత్ర చేపట్టి దాయాది దేశానికి స్నేహహస్తం చూపిస్తే దొడ్డిదారిన భారత్ను దెబ్బకొట్టాలని కార్గిల్లో కుట్ర చేసినటువంటి పాకిస్తాన్ చెవులు చిల్లుమనేలా వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పినటువంటి ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క కవితలతో, చలోక్తులతో పార్లమెంట్లో వారు ప్రసంగిస్తే నిశ్శబ్దం ఆవహించేది. ప్రతిపక్షాలు సైతం చప్పట్లతో ఆయన సేవలను, ఆయన యొక్క నాయకత్వాన్ని కొనియాడేది. నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని మొదటిసారిగా పరిచయం చేసిన వాజ్పేయి గారు ఒక్క సీటు కోసం వెన్నుపోటు చేసినటువంటి అప్పటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగస్వామ్యమైనటువంటి పార్టీలు ఒక్క ఎంపీ కోల్పోతే తృణప్రాయంగా అధికారాన్ని త్యజించారే తప్ప ఆ ఓటు కొనుగోలుకు కానీ రాజకీయాలకు ఆయన పాల్పడలేదు. అలాంటి అవినీతి రహిత ఆదర్శవంతమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైనటువంటి జీవితానికి కేర్ ఆఫ్గా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సేవలను స్మరించుకోవడం మా అందరి కర్తవ్యంగా ఇవాళ తిరుపతి జిల్లాలోని కార్యకర్తలు, నాయకులందరూ కూడా అటల్ మోదీ సంకల్ప యాత్ర విజయవంతం కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అటు తర్వాత ఈ ప్రాంతంలో జరిగేటువంటి బహిరంగ సభ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు, మాజీ అధ్యక్షులు చంద్రప్ప గారు, మా జిల్లా కమిటీ, మహిళా మోర్చా మహిళా నాయకురాలు అందరూ కలిసి, ఈ మండల అధ్యక్షుడు అందరం కలిసి కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు.